నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఫ్యాటీ లివర్ అనేది ఈ రోజుల్లో చాలా మందిలో చూస్తున్నాం. అసలు ఫ్యాటీ లివర్ అనేది ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఎందుకు వస్తుంది? దీనికి ఆయుర్వేదాలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా? ఈ ఫ్యాటీ లివర్మా ఏబిసిడిఈ ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంటుందమ్మా. ఏబిసిడిఈ అనేసరికి మీకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది, చాలా మంది పబ్లిక్ ప్రజలు కూడా కన్ఫ్యూజన్ వస్తుందమ్మా. కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఏ అంటే అబ్నార్మల్ వెయిట్, అంటే ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య రావచ్చు. అదేవిధంగా బి అంటే బీపీ, అధిక రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య రావచ్చు. సి అంటే కొలెస్ట్రాల్ అమ్మా. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా, అంటే ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య రావచ్చు. డి అంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య రావచ్చు. ఈ అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అంటే మానసిక ఆందోళన, ఒత్తిడి, ఇదే విధంగా మనసు సరిగా లేకపోవడము, ఎక్కువగా ఆలోచన చేయడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ యొక్క సమస్య రావచ్చుమా. కాబట్టి ఈ ఈ 5 సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం మందిలో వస్తూ ఉంటుందమ్మా సర్వసాధారణంగా ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య. ఈ ఫ్యాటీ లివర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటారు? ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్యమా నివురుగప్పిన నిప్పులా, చాప కింద నీరులా ఒక స్థాయికి వచ్చేంత వరకు తెలియదమ్మా. లోపల చేసేటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటుంది మన బాడీలో. ఒక స్థాయి వరకు కూడా కనుక్కోవడం కష్టమమ్మా. కాబట్టి మనం ఏదైనా వ్యాధి నిర్ధారణ ఒక సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయాయి కాబట్టి, సరే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడోసారి డాక్టర్ వద్దకు వెళ్ళి చూపించుకుందాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే తెలుస్తుంది కదని చెప్పేసి కూడా చాలామందికి అవగాహన పెరిగిపోయిందమ్మా. సో అప్పుడు జనరల్ టెస్ట్లో భాగంగా స్కాన్ టెస్ట్ చేయిస్తారమ్మా డాక్టర్స్. సో ఈ పొట్ట భాగంలో స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ టెస్ట్లో మనకి ఫ్యాటీ లివర్ ఉన్నట్టు బయటపడుతుందమ్మా. అంతవరకు నోటిలో చెప్పాను కదమ్మా, దాదాపు చాలా శాతం మందిలో ఈ లక్షణాలు కూడా ఉండవమ్మా. కేవలం పరీక్ష ద్వారానే మనకు తెలిసిపోతుంటుంది. రెగ్యులర్ చెకప్స్ చేస్తూ ఉండాలి. ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు దేని వల్ల వస్తుంది ఎక్కువగా? చెప్తానమ్మా. ఈ మధ్యకాలంలో ఏమైందంటమ్మా, మనకు శారీరక శ్రమ తక్కువైపోయింది, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయిందమ్మా. అదొకటి. తీసుకునేటువంటి ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఈ ఫారిన్ కల్చర్ అంతా మొదలైపోయింది కదమ్మా. దీనివల్ల ఈ యొక్క సమస్య వస్తుందమ్మా. తర్వాత వేళకు నిద్రపోకపోవడము, తర్వాత సమయానికి విశ్రాంతి తీసుకోకపోవడం, అదే నిద్రపోకపోవడం అనేది. తర్వాత నేను చెప్పినట్లు ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, అదేవిధంగా రాత్రిపూట ఎప్పుడో 12కు 1 గంటకు పడుకోవడము, తర్వాత మళ్ళీ ఉదయం పూట ఎప్పుడో 9కో 10కో లేయడము, ఇలా అక్రమమైనటువంటి జీవన శైలి, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య కలుగుతుంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ శాతం మందిలో లక్షణాలు కనపడవని చెప్పాను కదమ్మా. అతి కొద్ది శాతం మందిలో మాత్రం ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ కడుపు భాగంలో, డొక్క భాగంలో కొంచెం నొప్పి వస్తుంటుందమ్మా, తేన్పులు వస్తుంటాయి. ఈ భాగంలో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అది చాలా కొద్ది శాతం మందిలోనే, సో ఎక్కువ శాతం మందిలో ఉండదు. కానీ ఇది నిర్లక్ష్యం చేయడం వల్ల, ఇది క్రమక్రమంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే, సమస్య తీవ్ర రూపం దాల్చిన తర్వాత లక్షణాలు వ్యక్తమవుతాయమ్మా. సో వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఉదర భాగంలో నీళ్లు చేరడము, అదేవిధంగా కాళ్ళు చేతులు వాపులు రావడము, అట్లే నోట్లో నుంచి, తర్వాత ఈ మోషన్ నుంచి రక్తం పోయడము, కామెర్లు రావడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు వస్తాయమ్మా. అలాంటి వచ్చాయంటే కాలేయం బాగా దెబ్బతినింది అని చెప్పేసి అర్థమ్మా. కాలేయం బాగా ఫైబ్రస్, అంటే గట్టి పడేసి సిరోసిస్ అని కూడా అంటుంటారు అనమాట. అది గట్టి పడినప్పుడు ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. సో ఆ సమస్య రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా విషయాన్ని కనుక్కొని అంతవరకు తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు మనం మెడిసిన్స్ వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడడం చాలా చాలా మంచిదమ్మా. ఓకే. ప్రతి ఒక్క వ్యాధికి మెడిసిన్ అనేది కామన్గా ఉంటుంది కదా డాక్టర్. సో దీనికి ఏదైనా ఇంటి చిట్కా లాంటివి ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, చాలా చాలా ఉన్నాయి. ఒక్క ఇంటి చిట్కా చెప్తాను చూడమ్మా, ఈజీగా తయారు చేసుకోదగ్గ చిట్కాను. దీనికి వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. వాము అంటే తెలుసు కదమ్మా, ఓమము, అజవాయిన్ అని చెప్పేసి చెప్తుంటారు, అందరికీ తెలిసినటువంటి ద్రవ్యాలే. సో అదొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అట్లే మిరియాల పొడి, మిరియాలను వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సాల్ట్ ఒక 5 గ్రామ్స్, వాము పొడి 50 గ్రాములు, మిరియాల పొడి 25 గ్రాములు, ఉప్పు, సాల్ట్ ఒక 5 గ్రామ్స్. ఈ 3 చూర్ణాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాతమా ఒక 50 ml వాటర్, లేకపోతే అప్ టు 100 ml అయినా తీసుకోవచ్చమ్మా, గోరువెచ్చని నీళ్ళు. జస్ట్ ఒక పావు టీ స్పూన్, అంటే మ్యాక్సిమం 1.5 గ్రామ్ అమ్మా, అంతకంటే అక్కర్లేదు. టీ స్పూన్లో హాఫ్ కాకుండా అందులో హాఫ్
కలిపేసి తీసుకోవడం వల్ల ఆ కాలేయంలో సంచితమైనటువంటి కొవ్వు అంతా కరగడం మొదలైపోయి ఆ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఆ సమస్య వల్ల వచ్చేటువంటి ఇతర రుగ్మతలు ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. అంతేకాకుండా ఈ 5 రకాలు నేను చెప్పాను కదమ్మా, ABCD అని, వాటికి కూడా ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫార్ములా ఉపయోగపడుతుందమ్మా. అంటే ఈ పౌడర్ అన్నారు కదా, ఇది ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళే చేసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా డైలీ చేసుకోవచ్చు? మంచి ప్రశ్నమ్మా. ఈ రోజుల్లో జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు, తర్వాత మోషన్ సరిగ్గా ఫ్రీగా కాకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయమ్మా. వాళ్ళకు కూడా ఈ ఔషధం పనిచేస్తుందమ్మా. మెయిన్గా ఫ్యాటీ లివర్కి పనిచేస్తుంది. ఇలాంటి సమస్యలు నేను చెప్పిన వాటికి కూడా పనిచేస్తుందమ్మా. సో ఎవ్రీడే తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం లేదు. అందుకే మా ఆయుర్వేదం ప్రత్యేకత ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఒక పర్పస్కి వాడుకుంటే అనేక రకాలైన సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినవి తగ్గిపోతాయి. అలా కాకుండా మీరు అడిగినట్టు మిగతా సమస్యలు ఏమన్నా మీకు ఫ్యాటీ లివర్ లేకుండా ఉన్న మిగతా సమస్యలు ఈ ఔషధం చాలా బాగా పనిచేస్తుంది. ఓకే డాక్టర్, ఫ్యాటీ లివర్ గురించి అది ఎలాంటి చిట్కా పాటిస్తే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.